ఓకే, అందరికీ స్వాగతం అండి. ఈరోజు మేము ఆర్టీఐ ద్వారా ఆదోని మున్సిపల్ అధికారులకు కొన్ని సమాచారం కోరడం జరిగింది. ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆదోనిలో ట్రాఫిక్ సమస్య గురించి మరి గత 30 ఏళ్ళుగా ప్రజలు బాధపడుతున్నారు. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని, తర్వాత ఆదోని మాస్టర్ ప్లాన్ వస్తుందా రాదా, వస్తున్నట్లయితే దాని వివరాలు, వాటన్నిటి గురించి అడగడం జరిగింది. అదేవిధంగా ప్రధాన వంకలు మొన్న చూసుకుంటే వర్షాలకి వంకలు పొంగి పొర్లిపోయి ఇంట్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి. దీని ముఖ్య కారణం వంకలు కబ్జా అయినాయి కాబట్టి 1942 మ్యాప్ ప్రకారము వంకల సైజ్ వెడల్పు ఎంత ఉంది, ఎంత మేరకు కబ్జా అయినాయి, వాటికి ఎన్ని పట్టాలు ఇచ్చినారో వాటి గురించి అడగడం జరిగింది. ఇక మూడోది వచ్చేసి బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఆధునిక ప్రధానమైన నీటి వనరు. ఇది 20 ఏళ్ళు కూడా కాలేదు కట్టించి, అప్పటికే కుంగిపోయింది. ఇందులో నీళ్లు స్టోర్ చేసే అవకాశం ఉండదు కాబట్టి అప్పుడు జరిగిన అవినీతి గురించి, అప్పుడు జరిగిన డిపిఆర్, తర్వాత బడ్జెట్ ఎంత, కాంట్రాక్ట్, ఇవన్నీ అడగడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ ఎన్నిసార్లు రిపేర్ చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని అడగడం జరిగింది. ఇవన్నీ వివరాలతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఆధునిక సమస్యలు పరిష్కరించి ఈ సమాచారం ద్వారా కృషి చేస్తామని, అదేవిధంగా అధికారులు కూడా ఈ యొక్క సమస్యలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక మార్పుకు దారి తీయవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆధునిలో ట్రాఫిక్ సమస్య చాలా భయంకరంగా తయారైంది. మాస్టర్ ప్లాన్ తప్ప వేరే దిక్కులేదు. కొత్త బైపాస్ చేసినా 10% తక్కువ వచ్చాము, 90% బంగారు బజారు, చిన్న మార్కెట్ కావచ్చు, తర్వాత మెయిన్ మార్కెట్, 1 టౌన్ లైన్ కావచ్చు, తర్వాత అదేవిధంగా మార్కండేయ గుడి, పార్పేట, కౌడాలపేట, ఏ ప్రాంతం సట్టా బజార్ ఎక్కడ పోయినా కూడా చాలా భయంకరంగా ఉంది. ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ రావాల్సింది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రజెంట్ స్టేటస్ ఏమి, అసలు అమలు చేస్తారా లేదు, మాస్టర్ ప్లాన్ ఎందుకు చేయడం లేదు, 40 ఏళ్లలో ఎన్ని మాస్టర్ ప్లాన్లు వచ్చినాయి, మరి తర్వాత ఎలాంటి ప్రణాళికతో ట్రాఫిక్ తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారని, ఇవన్నీ విషయాలు అడగడం జరిగింది. వీటి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఖచ్చితంగా ఆదిన ప్రజల సమస్యలు తీర్చేందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, MHP స్టేట్ సెక్రటరీ, ఆదోని జిల్లా సమితి, ఆదోని జిల్లా సాధన కన్వీనర్. ధన్యవాదాలు.